మెజారిటీ పేషెంట్స్ అవేర్నెస్ వల్ల అవనండి. సో అదర్ అవైలబిలిటీ ఆఫ్ లోకల్గా ఉండే పెద్ద పెద్ద హాస్పిటల్స్ వల్ల అవనండి. పేషెంట్స్ చిన్న చిన్న హాస్పిటల్స్ సర్వైవ్ అవ్వడం డిఫికల్టీగా ఉందండి ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ అలా ఉండడం వల్ల పెద్ద హాస్పిటల్స్కే పరిమితం అయినట్టు ఇప్పుడు ప్రస్తుతం అలాగే ఉందండి. చిన్న హాస్పిటల్స్లో కూడా ఆ ఫెసిలిటీ ఉండేటట్టు కొంచెం వెసులుబాటు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓన్లీ పెద్ద హాస్పిటల్స్ వరకే కాకుండా పీపుల్ అవేర్నెస్ చిన్న చిన్న వాటికి లోకల్ ఉన్న హాస్పిటల్స్లోనే ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఆ రకంగా వాళ్ళకి అవేర్నెస్ పెరిగిందండి ముందులా కాకుండా. అంటే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, అవి కూడా ఉపయోగపడతాయి. కాకపోతే అది అందరూ చేయించలేరు కదా. ఓన్లీ ఎంప్లాయీస్ వాళ్ళ అవగాహన లేదు, ఒకటి చేయాలన్నా చేయించుకోలేరు. వాళ్ళ ఆ రకంగా పాలసీస్ ఇవి చేస్తే ఉపయోగపడతాయని వాళ్ళకి అవగాహన కూడా ఉండదు. నేనైతే ఆర్థోపెడిక్ సర్జన్ కదండి. ఆర్థోపెడిక్స్ వరకు అయితే చాలా వరకు వాళ్ళు నడవలేని పరిస్థితిలో వచ్చి మళ్ళీ వాళ్ళకి నొప్పి లేకుండా నాకు చక్కగా నడుచుకునేటట్టు చేసే ఎన్నో ఉన్నాయండి. ముడుకు నీ రిప్లేస్మెంట్లు, స్పైన్ సర్జరీస్ అవి రెగ్యులర్గా చేస్తుంటాను. వాళ్ళకి ఏదో క్రిపిల్ స్టేజ్లో వస్తారు, చక్కగా వాళ్ళు మళ్ళీ నార్మల్ ముందు స్టేజ్కి వెళ్ళినట్టే చేయడానికి మనం మ్యాక్సిమం కృషి చేసి ఆ స్టేజ్కి వెళ్ళినట్టే చేస్తాం. అదే హ్యాపీనెస్. వైద్య సేవలు అన్నవి ఈ పర్టికులర్ ఒక హాస్పిటల్కే పరిమితం అవ్వకుండా ఆ వసతులు కలిగిన హాస్పిటల్ అన్నీ కూడా చేసినట్టు చేస్తే అది మనకి అందరికీ అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు ఓన్లీ పర్టికులర్ హాస్పిటల్లోనే ఉచితమని కాకుండా ఆ సదుపాయాలు ఉన్న అన్ని హాస్పిటల్లోనూ ఈ సౌకర్యము మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. సో అన్ని హాస్పిటల్కి మీరు ఎక్కడికి వెళ్ళినా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని ఉన్నప్పుడు అన్నిటికీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. లేదా ఒక 2-3 హాస్పిటల్కి అవి పరిమితమైనప్పుడు చిన్న చిన్న హాస్పిటల్ సర్వైవ్ అవ్వడం కష్టమవుతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సరిపోయినట్టు ఇప్పుడు కూడా మన దగ్గర కూడా జరుగుతున్నాయండి. అన్నీ కూడా మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్ అవన్నీ కూడా ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ ఆ స్పెషాలిటీలో కూడా అన్ని రకాలుగా ఏవైతే బయట అవుతున్నాయో అవి కూడా ఇక్కడ కూడా మనం చేయగలుగుతున్నాం. దాంతో మనమేమి తక్కువేమి కాదు. ట్రీట్మెంట్ పరంగా అన్ని ఎక్కడైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అవుతుందో అవే ఇక్కడ కూడా చేయగలుగుతున్నాం. అంటే ముడుకులు, స్పైన్ అని అవన్నీ కూడాను వాళ్ళు నార్మల్గా వాటి మీద స్ట్రెస్ రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించి, ముడుకుల వరకు అనుకోండి స్టెప్స్ ఎక్కి దిగడం అని, కింద కూర్చోవడం అని, ఆల్రెడీ ఆ నొప్పి మొదలైనప్పుడు ఇంకా ఎక్కువ అవ్వకుండా తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ అవ్వకుండా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటాయి. ప్లస్ పైన నడుముకు సంబంధించి ఒంగుని చేసే యాక్టివిటీస్ తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎముకల బలానికి సరైన పోషక పదార్థాలు ఉండే ఆహారం కూడా తీసుకుంటే మంచిది. వ్యాయామం ఒకటి, ఎక్సర్సైజెస్ కూడా ఇంపార్టెంట్. ఎక్సర్సైజు, డైట్, ఎక్సెసివ్గా వాటి మీద ప్రెషర్ పడే వర్క్ తగ్గించుకోవాలి. అది